ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా అమరావతిలో జరగనున్న రాజధాని పునర్నిర్మాణ సభకు ప్రకాశం జిల్లా నుండి 470 వాహనాల్లో 20,000 మంది హాజరు అవుతున్నట్టు తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు ఏపీ పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ నూకసాని బాలాజీ వెల్లడించారు. జిల్లాలోని 8 అసెంబ్లీ నియోజకవర్గాల నుండి పునర్నిర్మాణ సభకు ప్రజలు హాజరు అవుతున్నట్లు చెప్పారు. ఒంగోలులోని భాగ్యనగర్లో గల జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర రాజధాని కోసం ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 32,000 ఎకరాల భూములను రైతుల నుండి సేకరించారని తెలిపారు. ఇక్కడ శాశ్వత భవనాలు నిర్మించడం జరుగుతుందన్నారు. రాజధాని పునర్నిర్మాణ సభను విజయవంతం చేసేలా పార్టీ శ్రేణులను సిద్ధం చేసినట్లు నూకసాని బాలాజీ తెలిపారు. రేపు సాయంకాలం అమరావతిలో ఒక చారిత్రాత్మకమైన దినంగా మిగిలిపోతుంది. ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఒక కొత్త ఉత్సాహంతో రేపు చంద్రబాబు నాయుడు గారు వేస్తున్న అడుగుల వైపు చూస్తున్నటువంటి దినం. ఈ రాష్ట్రానికి ఒక అద్భుతమైన రాజధాని నిర్మాణం చేయడానికి 2014లో కంకణం కట్టుకున్న చంద్రబాబు నాయుడు గారు 2019 వరకు అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. దురదృష్టవశాత్తు 2019లో అధికారం చేపట్టలేకపోయాం. అధికారం చేపట్టినందువలన ఆంధ్రప్రదేశ్కి ఒక దుర్దినం తయారైనటువంటి రోజు. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్కి భారతదేశంలోని ఒక అద్భుతమైన రాజధాని నిర్మాణం చేయాలని తలంపుతో 34,000 ఎకరాలని రూపాయి ఖర్చు లేకుండా రైతులు స్వచ్ఛందంగా వచ్చి ఇచ్చే విధంగా తయారు చేసుకున్నాడు. ఒక దుర్మార్గమైన ప్రభుత్వం తర్వాత అధికారంలోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని సంక్షేమాన్ని తుంగలో దొక్కి రాజధాని ఊసే లేకుండా చేసి 3 రాజధానుల పేరుతో రాష్ట్రాన్ని ఒక అగ్నిగుండంలాగా తయారు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి అదృష్టవశాత్తు తిరిగి ఆంధ్రప్రదేశ్ ప్రజలు తమ తెలివితేటలతో అద్భుతమైనటువంటి ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక అనుభవజ్ఞుడు, ఒక విజన్ లీడరు ఆంధ్రప్రదేశ్కి మరలా ముఖ్యమంత్రి కావాలన్న తలంపుతోటి యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక కృతనిశ్చయంతో ఒక కఠోరమైనటువంటి అజ్ఞ సత్యాలు తెలుసుకున్నటువంటి ప్రజలు తిరిగి చంద్రబాబు నాయుడు గారిని అధికారంలోకి తీసుకురావడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు కూడా అన్ని వర్గాల ప్రజల యొక్క సంఘీభావాన్ని మద్దతును కోరుకుంటేనే బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీలో కూటమిగా ఏర్పరచుకొని 164 సీట్లు సాధించినట్టు చంద్రబాబు నాయుడు గారు. ఏ చంద్రబాబు నాయుడు గారు అయితే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని కాంక్షించే 2014లో 2019 వరకు 19లో ఒక నష్టం జరిగింది. తిరిగి 2024లో అద్భుతమైన మెజారిటీతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వ నాయకుడిగా, కూటమి నాయకుడిగా, 3 పార్టీల కూటమి నాయకుడిగా, ముఖ్యమంత్రిగా పదవి స్వీకారం చేసిన నాటి నుంచి నేటి వరకు తిరిగి మళ్ళీ ఒక పునఃప్రారంభం చేయాలి రాజధాని ఆలోచనతో ఆంధ్రప్రదేశ్ అద్భుత రాజధాని అంచడానికి కృషి చేస్తున్న సందర్భంలో ఈనాడు మోడీ గారు ఎలాగూ మనకి ఈ కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి కూటమిలో భాగంగా ఉన్నటువంటి బీజేపీ, ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ లేదా ఎన్డీఏ ప్రభుత్వం మోడీ గారి సహాయ సహకారాలు తీసుకుంటూ ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఒక అద్భుతమైన రాజధాని నిర్మాణానికి గతించినటువంటి ఆ నిర్మాణాన్ని కానీ గతించినటువంటి అభివృద్ధి ఏదైతే జరిగిందో, ఏదైతే అభివృద్ధి నిరోధకంగా తయారైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో తిరిగి అద్భుతమైన రాజధాని నిర్మాణానికి పావులు గదిపి దాన్ని సాకారం చేసుకునే దిశగా చంద్రబాబు నాయుడు గారు రేపు మోడీ గారిని ఆహ్వానించడం, మోడీ గారు కూడా మంచి మనసుతో కేంద్ర సహకారం అందిస్తూ ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తామన్నటువంటి ఆలోచనతో వారు రావటం, రేపు మోడీ గారి చేతుల మీదుగా 49,000 కోట్ల రూపాయల రాజధాని నిర్మాణ పనులకు ప్రారంభాలు జరుగుతున్నాయి. అద్భుతమైనటువంటి శకం, అద్భుతమైన రోజు, అద్భుతమైన కళలన్నీ సాకారం అవుతున్నటువంటి రోజు రేపు అమరావతి నిర్మాణం దశగా మోడీ గారు వస్తూ రేపు రాజధానిలో అసెంబ్లీ, కౌన్సిల్, హైకోర్టు ఇలా అనేకమైనటువంటి ఒక సందేహం రావచ్చు. అసెంబ్లీ ఉంది, హైకోర్టు ఉంది, కౌన్సిల్ ఉంది, మరలా ఎందుకని చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి చెబుతూనే వచ్చాడు ఈ తాత్కాలికమైనటువంటి పర్మనెంట్ వస్తాయి అంటే చాలామంది అర్థం చేసుకోలేదు. కానీ ఆయన ఏ మాట అన్నాడో ఆ మాటను కూడా తూచా తప్పకుండా ఇవాళ తిరిగి ఒక బ్రహ్మాండమైనటువంటి రాష్ట్ర ప్రజలకు రేపు ఒకవేళ రీఆర్గనైజేషన్లో సీట్లు పెరిగిన తర్వాత ఆ అవసరాలన్నింటికి తగినట్టుగా ఆంధ్రప్రదేశ్లో కోరుకునే విధంగా అద్భుతమైన రాజధాని ఏదైతే చెబుతున్నాడో మాటలతో కాకుండా ఒక ప్రాక్టికల్గా వచ్చే విధంగా ఆయన తిరిగి ఒక పర్మనెంట్ కౌన్సిల్, అసెంబ్లీ, అదేవిధంగా హైకోర్టు భవనాలు
ఎమ్మెల్యేస్ కానీ అందరికీ ఒక అన్ని రకాల అభివృద్ధికరమైన ఆలోచనలతో అన్ని రకాల నిర్మాణాలు ఉండే విధంగా ఆయన 49,000 కోట్ల రూపాయలతో కేంద్ర ప్రభుత్వం సహకారం తీసుకుంటూ మోడీ గారి చేత తిరిగి అమరావతి పునఃప్రారంభం కార్యక్రమం పేరుతో మంచి కార్యక్రమం నిర్వహిస్తున్నారు.